హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను JBL బ్రాండ్కి చెందినటువంటి షార్ట్ గన్ మైక్ని అన్బాక్సింగ్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఈ మైక్ వచ్చేసి ట్రావెలింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి, అట్లాగే వాయిస్ ఓవర్ వీడియోస్, ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తారు అంటే ఫేస్ కనిపించకుండా వీడియోస్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తారు చూడండి, వాళ్ళకి ఈ మైక్ చాలా యూజ్ అవుతుంది. ఇది రెగ్యులర్ టైంలో దగ్గర 3500 ఆ కాస్ట్ దాకా ఉంటుందండి. కానీ నేను దీన్ని 499కి పర్చేజ్ చేశాను. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అక్కడి నుంచి వాళ్ళు పర్చేజ్ చేయండి. ఓకే, ఇక ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, అట్లాగే ఆడియో టెస్ట్ కూడా చేద్దామండి. అయితే ఫ్రెండ్స్, నాకు ఈ మైక్ని స్పాన్సర్ చేసింది వచ్చేసి మా ఫ్రెండ్ ప్రభాకర్ అండి. తను నూజివీడు సత్యనారాయణ థియేటర్లో బుకింగ్ క్లర్క్గా పనిచేస్తుంటాడనమాట. మన ఛానల్ ఫాలోవర్స్ మరీ తక్కువే, 5000 అలా ఉన్నారు. మరి 5000కి మనకి ఫైనాన్షియల్గా కూడా ఏం పెద్దగా గిట్టుబాటు అయింది లేదు. అందుకనే మైక్ సరైంది లేక ఈ మధ్యన చాలా ఇబ్బంది పడుతున్నానండి. తనని కొంచెం హెల్ప్ అడిగాను, నేనే హెల్ప్ అడిగితే తనే తెప్పించి ఇచ్చాడనమాట. అందుకనే తన చేతే ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ కూడా చేయించానండి. ఎనీహౌ, మా ఫ్రెండ్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా నూజివీడు సత్యనారాయణ థియేటర్కి వస్తే ఇతనికి నా తరపున కూడా ఒక థ్యాంక్స్ చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ముందు ఈ యొక్క బాక్స్ మీద దీని ఫీచర్స్ ఏమేమి రాశారనేది మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. ఓకే, ఇందులో ఫీచర్స్ వచ్చేసి ఇది రగ్గడ్ మెటల్ బాడీ అండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్లాగే సూపర్ కార్డ్రాయిడ్ పికప్ ప్యాటర్న్, స్మార్ట్ ఫోన్కి కెమెరాకి రెండింటికి యూజ్ అవుతుంది. అట్లాగే షాక్ మౌంట్ అండ్ విండ్ షీల్డ్ ఇంక్లూడెడ్, దీనికి విండ్ షీల్డ్ కూడా ఇచ్చారంట ఇందులోనే. అట్లాగే హ్యాండీ స్మార్ట్ ఫోన్ మౌంట్, అంటే దీనికి ఒక మౌంట్ కూడా ఇచ్చాడు, అంటే మొబైల్ కూడా చక్కగా అలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఫ్రీక్వెంట్ రేంజ్ వచ్చేసి 50 Hz నుంచి 18 Hz వరకు అనమాట. పవర్ రిక్వైర్మెంట్ 1.5 volts, సెన్సిటివిటీ 13 decibels ప్లస్ 3 decibels ఏదో ఇచ్చాయండి. ఇక్కడ చూసుకోండి, మీకు ఆ ఇమేజ్లో చూపిస్తున్నాను. నెక్స్ట్ దీని కనెక్టర్ వచ్చేసి ఇది 3.5 mm జాక్, అంటే ఇయర్ ఫోన్ జాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీని వెయిట్ వచ్చేసి 40.3 grams ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దామండి. వావ్, మొత్తానికి చాలా మంచి ప్యాకేజీలు ఇచ్చాయండి. ఇది ప్యాకింగ్ ఇలా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్లో ఇచ్చారు. అట్లాగే దీనికి లోపల ఇటు పక్కన ఒక బ్యాగ్ టైప్లో ఇచ్చారండి ఈ ప్రోడక్ట్ పెట్టుకోవడానికి. ఇందులో యాక్సెసరీస్ కూడా కొన్ని ఇచ్చారు. అట్లాగే దీంతోపాటు JBL వాళ్ళది ఒక ID కార్డ్ టైప్ అనమాట. దీని మీద ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఏదైనా JBL వెబ్సైట్లోకి వీళ్ళు ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఒక 5% డిస్కౌంట్ కూడా ఇస్తారన్నారు. ఇంకోటి వచ్చేసి యూజర్ గైడ్ అండి, యూజర్ గైడ్ ఇచ్చాడు. అంతేనండి. ఇది కాక ఇంకా ఏమైనా ఇచ్చారేమని చూద్దాము. ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏమైనా ఇచ్చారేమని చూద్దామండి. దీని మీద JBL లోగో చాలా చిన్నగా కనపడుతుంది. బ్యాగ్ క్వాలిటీ సూపర్గా ఉందండి. దీంట్లో ఏమైనా ఇచ్చారేమో ప్రోడక్ట్స్ చూద్దామండి. ఏవో మొత్తానికి ఒక 2 or 3 ప్రోడక్ట్స్ ఇచ్చారండి. ఇదిగోండి, దీంట్లో ఒక శాండ్ కవర్ కూడా ఇచ్చారండి, అంటే ఇది మేబీ ప్రోడక్ట్కి ఎటువంటి చెమ్మ రాకుండా ఉండడానికి ఇది యూజ్ అవుద్ది కాబట్టి. ఓకే, 2 కేబుల్స్ ఇచ్చాడండి. ఒకటి వచ్చేసి DSLRకి పెట్టుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి మొబైల్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం వీటిని దేనికైతే యూజ్ చేస్తున్నామో దానికి పెట్టి యూజ్ చేసుకోవటం అంటే ఈ కేబుల్స్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి. అట్లాగే వీలైతే ఈ కేబుల్స్ స్పేర్ కేబుల్స్ కూడా ఒకటి ఎక్స్ట్రా కొనుక్కోండి అండి. నేను మా ఊరు నూజివీడికి దగ్గరలో ఉన్న విజయవాడ అన్నప్పుడు ఈ కేబుల్స్ మళ్ళీ ఇంకొకటి సెట్ కొనుక్కుంటానండి. ఎందుకంటే ఇన్ కేసు ఇవి మనకి వాడుతున్నప్పుడు ఎలకలు కొరికేసినా లేదా ఇంకేదన్నా కట్ అయిపోయినా కానీ మనం మాటిమాటికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎట్లా ఓపెన్ చేయాలని ఫస్ట్ ఆలోచించాను కానివ్వండి, ఇది చాలా సింపుల్గానే ఇట్లా ఓపెన్ చేసేయచ్చు. దీంట్లో వచ్చేసి ఇదిగోండి విండ్ ఫోమ్ ఇచ్చాడండి. నేను షాక్ అండి, విండ్ ఫోమ్ దీనికి ఇవ్వడేమో అనుకున్నాను కానివ్వండి, ఇచ్చాడు. ఎందుకంటే ఇది బయట విడిగా కొనాలంటే ఎంత కాదనుకున్నా ఒక 300-200 అట్లా ఆ కాస్ట్లో ఉంటుంది అనమాట. దీనికే మైక్ కూడా పెట్టేసి ఇచ్చేసాడు. దీనికి మళ్ళీ ఇవ్వండి ఈ మౌంట్ కూడా ఇచ్చాడు. అట్లాగే కెమెరాకి పెట్టుకోవడానికి ఈ మౌంట్ ఇచ్చేసాడు. మొత్తంగా చూస్తే ఇందులో ఇంకా ఏం లేవండి. ఇప్పుడు ఈ బాక్స్ ఇవన్నీ కింద పడేస్తాను. మొత్తంగా చూసి ఇవ్వండి ఇదేనంటే మైక్ నేను జస్ట్ ఈ విండ్ ఫోమ్ని బయటికి తీస్తాను నేను. ఇంతేనండి. ఈ విండ్ ఫోమ్ ఏంటంటే మనకి ఎటువంటి వాయిస్ డిస్టర్బెన్స్, ఎకో నాయిస్ కానివ్వండి అవేమి రాకుండా మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. మా ఫ్రెండ్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ మైక్ నేను ఒకసారి మన మొబైల్కి ఫిట్ చేసి
వాయిస్ ఓవర్ ఎలా ఉందనేది ఇస్తారండి. ఎందుకంటే మనకి వీడియో రికార్డింగ్కి ఒకే మొబైల్, ఏదైనా ఇంకో డెమో పర్పస్ నిమిత్తం చేతిలో చూపించుకుంటానికి కూడా ఇంకో ఫోన్ లేదండి. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోని రికార్డింగ్ ఇక్కడితో ఆపేసి మీకు నేను ఆ వాయిస్ ఓవర్ రికార్డింగ్ వీడియో యాడ్ చేసి మళ్ళీ తర్వాత కలుస్తానండి. ఓకే, ఇప్పుడు నేను మైక్కి ఉన్నటువంటి ఈ విండ్ ఫోమ్ను సరి తీసి మీకు మైక్ మొత్తం ఎలా ఉంటుంది అన్నది చూపిస్తానండి. కంప్లీట్ మెటల్ బాడీతో వచ్చిందండి. మైక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, సాలిడ్గా ఉందండి. ఇప్పుడు అడుగునున్నటువంటి ఆ స్టిక్కర్ని కూడా పీకేస్తాను. ఇక్కడ మనకి 3.5mm జాక్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మైక్ని వాడేటప్పుడు మాత్రం దయచేసి విండ్ ఫోమ్ పెట్టుకుని వాడనండి. అప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయిస్ అంతా తగ్గి కరెక్ట్గా మంచి వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మన మైక్కి మొబైల్కి సెట్ అయ్యేటటువంటి కేబుల్ తీసుకోవాలండి. మొబైల్కి సెట్ అయ్యే కేబుల్ మీద మొబైల్ బొమ్మ ఉంటుందండి, స్టిక్కర్ వేసి. ఇక్కడ చూడండి, దీని మీద ఇక్కడ మొబైల్ బొమ్మ ఉంది చూసారు కదండి, స్టిక్కర్ అది కిందకు ఉండాలి. పైన మైక్ సింబల్ ఉన్నది మాత్రం పైకి ఈ మైక్లకి అడ్జస్ట్ చేసేలాగా ఉండాలండి. చూసారు కదండి, ఇక్కడ మైక్ సింబల్ ఉన్న స్టిక్కర్ పైకి మైక్లోకి పెడతాను, అడుగు పక్కన తీసుకెళ్ళిపోయి ఆ మొబైల్కి అడ్జస్ట్ చేస్తానండి. అయితే కేబుల్ లెంగ్త్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేదండి. ఫేస్ క్యామ్ వరకు అయితే ఓకేగానే ఉండి, కొంచెం దూరంగా నుంచుని పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం పొడవాటి కేబుల్ ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ అది విడిగా కొనుక్కుంటాననుకోండి. ఓవరాల్గా చూస్తే ఇదేనండి మైక్. ఇప్పుడు ఈ మైక్ని నా మొబైల్కి అడ్జస్ట్ చేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది చెక్ చేస్తాను. దీంతో పాటు ఇచ్చినటువంటి మొబైల్ మౌంట్ క్లిప్స్ మాత్రం క్వాలిటీ జస్ట్ యావరేజ్ అండి. కొంచెం గట్టిగా నొక్కితే ఈ క్లిప్ విరిగిపోయేలాగా ఉంది. కాబట్టి మంచి డ్యూరబిలిటీ ఉన్నటువంటి క్లిప్స్ ఎక్స్ట్రా కొనుక్కోండి. ఓవరాల్గా చూస్తే మైక్ని ఇలాగ అడ్జస్ట్ చేసేసి మొబైల్కి పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ JBL షార్ట్ గన్ మైక్ నుంచే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది మీరు ఒకసారి జడ్జ్ చేయండి. మన ఛానల్లో ముందు రాబోయే వాయిస్ ఓవర్ వీడియోస్ అన్నిటికీ కూడా ఈ మైక్నే వాడదాం అనుకుంటున్నా. అంతేకాకుండా నా ట్రావెల్ ఛానల్కి కూడా ఉపయోగపడేలాగా ఉంటుందని చెప్పేసి ఈ మైక్ని వాడదాం అనుకుంటున్నా. కాకపోతే తక్కువ రేట్లో వస్తేనే. ఫ్రెండ్స్, ఇక ఈ JBL షార్ట్ గన్ మైక్ యొక్క రివ్యూ విషయానికి వస్తేనండి, ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వాయిస్ ఓవర్ క్లారిటీ పరంగా కూడా నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను. కాబట్టి ఎవరికైనా ఈ ప్రోడక్ట్ మీద మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేయండి. అట్లాగే ఆఫర్ సేల్లో ప్రోడక్ట్ తక్కువకి వచ్చినప్పుడు కొనుక్కుంటారనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్ అట్లాగే వాట్సాప్ ఛానల్ రెండింటి తాలూకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇదే కాదండి, ఇంకా చాలా షాపింగ్ ప్రోడక్ట్స్ అక్కడ తక్కువ రేటుకి ఇస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ ఫైనల్గా ఈ JBL ప్రోడక్ట్ని మాత్రం నేను 499 తక్కువ రేటుకి కొన్నానండి. ఈ రేటుకి ఇది వర్తుబుల్ అంటే రెగ్యులర్ టైంలో దీని కాస్ట్ 3500 దాకా ఉంటుందండి. అట్లాంటిది తక్కువ రేట్లో కొన్నాను, మంచి క్వాలిటీతో కొత్తది కొన్నాను అనమాట. టోటల్గా దీని యొక్క వర్కింగ్ కండిషన్కి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.